అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగింది అనగానే ఏమనిపించింది? అది చాలా తీసుకోలేకపోయాము. యాక్చువల్లీ ఫస్ట్ బాధ అనిపించింది, అసలు ఇలా జరగడం ఏంటి, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నట్టు అనిపించింది. బట్ దే ఆర్ టేకింగ్ అన్ యాక్షన్ రైట్ నౌ. మన పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటున్నారు, సనాతన ధర్మం అని చూస్తున్నారు కదా. అంటే ఏంటి ఇది సనాతన ధర్మం జరిగినటువంటి కుట్రగా మనం చూడొచ్చా అంటే ఏం చెప్తారు? ఎక్కడో తప్పు జరుగుంటది, మరి అది వెలికి తీసి విక్టిమ్స్ ఎవరైతే దీన్ని చేసి ఇలా చేస్తున్నారో అది బయట పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఉండడం బాగుంటది. ఓకే, అంటే సనాతన ధర్మంలో గోమాతని మనం పూజిస్తూ ఉంటాం హిందూ సాంప్రదాయం ప్రకారంగా. అటువంటి జంతువుల కొవ్వుని ఈ లడ్డు తయారీలో ఉపయోగించారు అనగానే ఏమనిపించింది అసలు? చాలా పెద్ద పాపం ఇది అన్నట్టే. ఎవరైతే ఇది చేశారో, ఎవరైతే ఇది కారకురో చాలా పెద్ద వాళ్ళకి చాలా పెద్ద పాపమే చుట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం ఇప్పుడైతే. లడ్డూలో కల్తీ జరిగిందని, అంటే స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనె వాడారు అని తెలియగానే మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ అలా చేయకూడదు, చేశారంటే ఇంకా వాళ్ళకి ఏమి శిక్ష పడాలో అది పడుతుంది అంతే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ప్రభుత్వ వస్తువులు కానీ ఇక్కడ టీటీడీ తీసుకున్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, అట్లా కంప్లైంట్స్ ఏం లేవు. మేము శానిటరీ యూస్ చేసాము, టాయిలెట్స్ యూస్ చేసాము, అన్నీ బాగానే ఉన్నాయి. అలా ఏం ప్రాబ్లం ఏమంటే నాకు తెలిసిన మట్టుకు అట్లా ఏం లేదు. స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉంది? వెళ్ళాము, వెంగమ్మకి వెళ్ళాము, బాగుంది. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వెంకటేశ్వర, మాది ఈస్ట్ గోదావరి, అమలాపురం. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? బాగా అయింది, చాలా బాగా తీసుకున్నాం. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి వస్తువులు ఎలా ఉన్నాయి? వసతులు అన్ని బాగున్నాయి, గతం కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. లడ్డు రుచి ఎలా ఉంది? లడ్డు రుచి కూడా బాగుంది. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఏదో 2 days 3 days ముందు చేసినట్టు అనిపించింది, ఆ లడ్డు ఆరిపోయి. ఇప్పుడు ఫ్రెష్ గా చాలా మెత్తగా ఉంది. అప్పుడైతే మేము చూసే లడ్డు ఇది 3 రోజుల కింద చేశారేమో అని అనిపించేది, ఫ్రెష్ గా వచ్చిన. ఇప్పుడు లడ్డు చూపించమంటారా? ఇది ఎంతో ఫ్రెష్ గా ఉంది లడ్డు. గతంలో ఆరిపోయి ఉండేది ఇదే లడ్డు, మనం గట్టిగా ఎరవలసి వచ్చింది, ఇప్పుడు ఇడిపోతుంది. నోటులు వేసుకుంటే చాలా బాగుంది. ఓకే గురుగారు, అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని తెలియగానే మీకు ఏమనిపించింది? విపరీతమైన షాక్ తిన్నాం మేము. అసలు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఆయనకి ఎటువంటి కల్తీ నెయ్యి జరగడం అనేది అది మన తీరం లోటు, అది మన హిందూ సాంప్రదాయానికి తీరం లోటు. అది అంటే ఇది మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా భావించవచ్చా అంటే ఏం చెప్తారు? అది అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే అది కుట్ర కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు ఈ మధ్యన వచ్చిందంటే అది ఏమనుకోలే. మాకు ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి నేను తిరుపతి వస్తున్నాను, ఎప్పుడు అనేది ఇలా లేదు. ఈ మధ్య కాలంలో జరిగినవి. ఈ లడ్డు అనేది ఇంత గట్టిపడడం అనేది ఈ మధ్య కాలంలోనే జరిగింది. అకామిడేషన్ అంటారా, అకామిడేషన్ బాగుంది, దర్శనం బాగుంది, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. గతం కన్నా చాలా బాగుంది. ముందు బాగుండాలి, ఇంకా దీనికన్నా రెట్టింపు చేయాలి ప్రభుత్వం, ఇప్పుడున్న ధర్మక మండలి. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా సార్? బాగానే జరిగిందండి. లడ్డు ఎలా ఉంది సార్ రుచి? లడ్డు ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే చేస్తూ కొన్నాను నేను, ఒక 10 లడ్డూలు తీసుకున్నా, చాలా బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది సార్ లడ్డు? గతంలోనంటే నేను ఒక 2 years బ్యాక్ వచ్చానండి. అప్పుడు ఇప్పటికి ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా ఉంది. అంటే టేస్ట్ లో మార్పు ఉందా అప్పటికి ఇప్పటికి? ఎస్ మార్పు ఉంది. తర్వాత చాలా స్మూత్ గా ఉంది లడ్డు ఇప్పుడు. ఎస్. ఓకే సార్, ఇంకోటి సనాతన ధర్మం మీద కుట్ర జరుగుతూ అసలు మన శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూని కల్తీ చేశారని వార్త వినగానే అసలు ఏమనిపించింది సార్? ఇలా కూడా జరుగుతుందని అనిపించింది. తర్వాత అసలు దీన్ని ఎలాగ బయటకు తీసుకొస్తారు, ఏంటి, అసలు ఎట్లా సెటిల్ చేస్తారు ఈ ఇష్యూ అనేది ఒక ఆలోచన ఉంది. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చోళాపురం అండి. కోలాపూర్ నుంచి వచ్చారా? దర్శనం బాగా అయిందా? బాగుందండి. ఓకే, ఏంటి లడ్డు ఎలా ఉంది రుచి? బాగుంది. ఓకే, ఓకే రుచి. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారమ్మా? మేము సంవత్సరం అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులు కానీ ఎలా ఉన్నాయి? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుండి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగానే జరిగింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి? అన్ని బాగున్నాయి. ఓకే, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా? ఇప్పుడు బాగుంది, ఒకప్పుడు బాగాలేదని అంటున్నారు, కోట్లాది మంది బాధపడుతున్నారు. అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిందని వినగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. స్క్రూలు కూడా అప్పుడప్పుడు దొరుకుతున్నాయి అంటున్నారు, ఇంకా అది కోట్లాది మంది తింటున్నారు ప్రసాదం కనుక మంచిగా ఉండాలి కదా. అవును. సో ఇప్పుడైతే బాగుందా? ఇప్పుడు ఓకే. ఓకే, అన్నప్రసాదం అన్ని బాగున్నాయి? అన్ని బాగున్నాయి. ఓకే.